A body is falling freely from height of 78.4 meter. Its velocity on reaching ground. Okay, మనకి g వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 19.6, 39.2, 78.4, 156.8. ఈ సెట్ 2016 తెలంగాణ స్టేట్ లో అడిగాడు. అయితే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ అక్కడ ఏమన్నాడు, ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో హైట్ ఎంత ఇచ్చాడు, 78.4 మీటర్ ఇచ్చాడు. వెలాసిటీ ఆన్ ద రీచ్, గ్రౌండ్ ని రీచ్ అయ్యేటప్పుడు దాని వెలాసిటీ ఎంత కనుక్కోమన్నాడు అనమాట. సో మనకి ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో మనకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఇనిషియల్ వెలాసిటీ అనేది 0. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏంటి, బాడీ కొంత ఎత్తు నుంచి విసిరేయడాన్ని ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటాం. ఆ ఫ్రీలీ ఫాలింగ్ లో ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. ఇనిషియల్ వెలాసిటీని u తో చూపిస్తాము. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బేసిక్ ఈక్వేషన్స్ ఏంటి ఉంటాయి, మనకి 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ v = u + at, రెండోది వచ్చేసి s = ut + ½ at², మూడోది వచ్చేసి v² - u² = 2as. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ టైం ఏమైనా ఇచ్చాడా, మనకి టైం ఏమి ఇవ్వలేదు కాబట్టి 2 ఏమవుతాయి, ఎలిమినేట్. మిగిలింది ఎవరు, మూడోది v² - u² = 2as. దాంట్లో చూసుకుంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఇనిషియల్ వెలాసిటీ ఏమైంది అనుకున్నా, 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, v² = 2gh. అప్పుడు v ఏమైంది, √2gh అవుద్ది. సో ఫార్ములాస్ డైరెక్ట్ గా మెమోరాండం చేసుకోవద్దు. ఓకే, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, గుర్తుపెట్టుకునే చోట గుర్తుపెట్టుకోవాలి. కానీ అన్ని ఫార్ములాస్ నో నీడ్ టు రిమెంబర్. ఎందుకంటే బేసిక్ ఈక్వేషన్స్ మూడింటిని గుర్తుంచుకొని అకార్డింగ్ టు సిచ్యువేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సింది వస్తుంది అనమాట. సో v = ఇప్పుడు మీరు గుర్తుంచుకో, కొన్ని ఫార్ములాస్ ఏంటంటే డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు గుర్తుంచుకున్న ఫార్ములాస్ చేయగలుగుతారు డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే ఒకే ప్రాబ్లం లో 2 సిచ్యువేషన్స్ ఇస్తాడు, అప్పుడు అలాంటప్పుడు గుర్తుంచుకున్న ఫార్ములాస్ అనేవి ఉపయోగపడవు అనమాట. సో ఇది g వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, 9.8 ఇచ్చాడు. h వాల్యూ ఎంత ఇచ్చాడు, 78.4. ఇప్పుడు మొత్తాన్ని మల్టిప్లై చేయండి, 78.4 × 2 అంటే ఎంత వస్తుంది, దగ్గర సుమారుగా 156 వస్తుంది. అంటే సుమారుగా 10 వేసుకోండి, అంటే సుమారుగా దీన్ని 10 వేసుకుంటే 1560 అంటే 1600 వేసుకోండి. 1600 అంటే దగ్గరగా 40 అంటే 39.2 మీటర్ పర్ సెకండ్ గా తీసుకోవచ్చు. చూడండి, దీనికోసమని మనం క్యాలిక్యులేషన్స్ పెద్ద బారుగా రాయాల్సిన అవసరం లేదు. ఎలా అంటే సపోజ్ ఇది 79 అనుకుంటా, 79 × 2 ఎంత అవుతుంది, ఓకే మనకు సపోజ్ 158 అవుతుంది. 158 ఇంటూ దీని 10 అనుకుంటా, 158 × 10 అంట 1580 అంటే 1600 కి దగ్గరగా ఉందిగా. 1600 కి అయితే స్క్వేర్ రూట్ ఎంత, 40కి దగ్గరలో ఉన్న వాల్యూ ఏది మనకి 39.2 కదా. సో 39.2 అలా. అదే ఒకవేళ 37, 38, 39 అలా ఇచ్చి అనుకుని చేయాలి, కానీ వాల్యూస్ అంత దగ్గరగా ఇవ్వడు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇలా ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు డైరెక్ట్ లాజిక్ తో ఆలోచించి 39 అలా క్యాలిక్యులేట్ చేసుకోవడం అనమాట. సో ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అన్నాడు, ఇనిషియల్ వెలాసిటీ 0 తీసుకున్నా, హైట్ ఇచ్చాడు. సో అప్పుడు మనకి ఫార్ములా v² - u² = 2as, u 0 అవుతుంది. అప్పుడు v √2gh. టెక్నిక్ గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే నాకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. A person in a lift which ascends up with acceleration 10 meter per second square drops a stone from height of 10 meter. The time of descent is option A 0.5 second, option B 1 second, option C 1.5, option D 2 second. ఈ సెట్ 2011 ఏపీలో అడిగాడు. అయితే ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ లిఫ్ట్ అనేది ఎటువైపు వెళ్తుందంట, పైకి వెళ్తుందంట. లిఫ్ట్ అనేది పైకి వెళ్తున్నప్పుడు ఓకే ఎంత యాక్సలరేషన్ తో ట్రావెల్ చేస్తుంది, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తో ట్రావెల్ చేస్తుంది. అక్కడైతే డ్రాప్స్ ఏ స్టోన్ ఫ్రమ్ హైట్ 10 మీటర్స్ కి వెళ్ళాక మళ్ళీ అక్కడ నుంచి ఒక రాయి అనేది విసిరారంట. టైమ్ ఆఫ్ డిసెంట్, ఆ రాయి పైనుంచి కిందకి రావడానికి ఎంత టైం పట్టిద్ది అంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే టైమ్ ఆఫ్ ఎసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే ఏంటి, కింద నుంచి పైకి వెళ్ళడానికి పట్టే టైం ని టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటాం. ఒక స్టోన్ ని పైకి విసిరేసాను అనుకో, త్రో చేశాను అనుకోండి, అది కింద నుంచి పైకి వెళ్ళడానికి పట్టే టైం ని టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటాం. ఓకే, బాడీ పైనుంచి కిందకి విసిరేసారు అనుకోండి, పైనుంచి కిందకి రావడానికి పట్టే టైం టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. అదే టైమ్ ఆఫ్ ఎసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, పెంచుకుంటూ వెళ్తాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, తగ్గించుకుంటూ వస్తాం. సో అదే అనమాట. ఓకే, టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే కింద నుంచి పైకి వెళ్ళడానికి పట్టే టైము, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే పై నుంచి కిందకి రావడానికి పట్టే టైం అనమాట.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మూడు ఈక్వేషన్స్ రాసుకుంటా. v is equal to u plus at, s is equal to ut plus half at square, మూడోది వచ్చేసి v square minus u square is equal to 2as. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, టైం ఏమైనా ఇచ్చాడా, టైం ఏమి ఇవ్వలే కదా, టైం ఏమి ఇలా కాబట్టి రెండింటిని ఎలిమినేట్ చేస్తున్నా. అప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది, 0. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఇనిషియల్ వెలాసిటీ 0. అప్పుడు ఏమైంది, h is equal to half gt square అవుద్ది. h is equal to half gt square అంటే దానికి t square is equal to ఎలా రాసుకోవచ్చు, 2h by g. t is equal to root 2h by g గా రాసుకుంటా, root 2h by g. అయితే ఇక్కడ ఏమన్నాడు, లిఫ్ట్ అంటున్నాడు. లిఫ్ట్ కి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీతో పాటు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటి, g. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీతో పాటు యాక్సలరేషన్ కూడా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏమైంది, ఇక్కడ టైమ్ ఆఫ్ డిసెంట్ మనకేమైంది 2h by g plus a. ఓకే, యాక్సలరేషన్ అనేది యాడ్ అవుతుంది. అక్కడ ఏంటి, టైమ్ ఆఫ్ డిసెంట్ అడుగుతున్నాడు కదా. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటి, పై నుంచి కిందకి రావడానికి, పై నుంచి కిందకి రావడానికి అంటే ఏంటి, అప్పుడు ఏంటి, టువార్డ్స్ ద ఎర్త్, టువార్డ్స్ ద ఎర్త్ కాబట్టి ప్లస్ తీసుకుంటాం. అదే అవే ఫ్రమ్ ద ఎర్త్ అనుకోండి, ఎర్త్ నుంచి దూరంగా వెళ్తుంది అనుకోండి, మైనస్ ఏ తీసుకునే వాళ్ళం. ఇక్కడ టువార్డ్స్ ద ఎర్త్ కాబట్టి ఎర్త్ వైపు ప్రయాణిస్తుంది కాబట్టి ప్లస్ ఏ తీసుకుంటాం. సో ఇక్కడ లిఫ్ట్ అంటే, లిఫ్ట్ ఏ కండిషన్ లో అయినా ఎప్పుడైనా బ్లైండ్ గా గుర్తుంచుకోండి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీతో పాటు యాక్సలరేషన్ కూడా వస్తుంది. అదే మనం లిఫ్ట్ కాకుండా వేరే స్టోన్ ఏదో అన్నాడు అనుకోండి, మనం ఏంటి యాక్సలరేషన్ కన్సిడర్ చేయం, ఓన్లీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వేసుకుంటాం, t is equal to 2h by g అర్థం అయిపోయింది. కానీ ఇక్కడ లిఫ్ట్ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీతో పాటు యాక్సలరేషన్ కూడా ఉంటుంది. సో అందుకని 2h by g plus a. సార్ ప్లస్ ఏ ఎప్పుడు వేయాలి, మైనస్ ఏ ఎప్పుడు వేయాలి అంటే, టువార్డ్స్ ద ఎర్త్ అయితే ప్లస్ ఏ, అవే ఫ్రమ్ ద ఎర్త్ అయితే మైనస్ ఏ. సో ఇక్కడ చూడండి, దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. td is equal to 2 into h ఎంత ఇచ్చాడు మనకి, 10 meters. g ఏమని ఇచ్చాడా, 10 ఇచ్చాడు. యాక్సలరేషన్ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. అప్పుడు ఏమైంది, 20 by 20 అంటే ఏంటి, td is equal to 1 second. ఒక్క సెకండ్ లో వస్తుంది అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో బేసిక్ ఈక్వేషన్స్ 3 ఈక్వేషన్స్ తీసుకోండి, ఇచ్చిన డేటా ఏదైతే ఉందో దాంతో కంపారిజన్ చేస్తే మనకు కావాల్సింది వస్తుంది. లిఫ్ట్ ప్రాబ్లమ్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీతో పాటు యాక్సలరేషన్ కూడా వస్తుంది. టువార్డ్స్ ద ఎర్త్ అయితే ప్లస్, అవే ఫ్రమ్ ద ఎర్త్ అయితే మైనస్. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే కింద నుంచి పైకి పోవడానికి పట్టే టైము, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే పై నుంచి కిందకి రావడానికి పట్టే టైము. అట్లా టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ ఆప్షన్ బి is the right answer. A body is projected upwards with a velocity of 14.7 meter per second from a ground. The time taken for the body to reach the ground. Okay, g value 9.8 meter per second square ఇచ్చాడు. ఓకే, ఆప్షన్ ఏ 5 సెకండ్, ఆప్షన్ బి 2 సెకండ్, ఆప్షన్ సి 3 సెకండ్, ఆప్షన్ డి 4 సెకండ్. ఈ సెట్ 2016 ఏపీలో అడిగాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం అంటున్నాడు బాడీ అనేది అప్వర్డ్స్ ఓకే త్రో చేశాడు అనమాట. ఓకే, అది ఎంత వెలాసిటీతో ట్రావెల్ అయిందంట, 14.7 మీటర్ పర్ సెకండ్ తో ట్రావెల్ అయింది. అయితే టైం టేకెన్ ఫర్ బాడీ టు రీచ్ ద గ్రౌండ్. ఓకే, బాడీ అనేది కిందకి రావడానికి ఎంత టైం పట్టిద్ది అన్నాడు. ఫస్ట్ బాడీ అనేది పైనుంచి కిందకి రావడానికి దాన్ని ఏమంటామంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. బాడీ అనేది కింద నుంచి పైకి పోవడానికి టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. కానీ బాడీ ఎట్లా, ఫస్ట్ కింద నుంచి పైకి చేశాడు, మళ్ళీ పైనుంచి కిందకి రావాలి. సో అప్పుడేంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ గా రాసుకోవచ్చు. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటి, ఓకే మనకి u by g ప్లస్ u by g 2u by g అవుతుంది. 2u by g ద్వారా u ఎంత ఇచ్చాడు మనకి, 14.7 ఇచ్చాడు. 2 into 14.7 by g వాల్యూ ఎంత, 9.8. సో మనకి దగ్గరగా ఎంత వస్తుందంటే 14.7 అంటే 28. 28 by 9.8 అంటే దగ్గర మనకి ఎన్ని సెకండ్స్ వస్తుంది, 29.4 by 9.8 అంటే దగ్గర మనకి
3 seconds వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే బాడీ కింద నుంచి పైకి పోవడానికి పట్టే టైంని టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే బాడీ పై నుంచి కిందకి రావడానికి పట్టే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. అప్పుడు u/g ప్లస్ u/g 2u/g. సార్ u/g ఎలా వచ్చిందంటే మన బేసిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ 80 స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఈ మూడు ఈక్వేషన్స్ బేస్ చేసుకొని మన గివెన్ డేటా ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటే మనకు వస్తుంది అనమాట. టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u/g. u ఎంత 14.7 ఇచ్చాడు, g 9.8. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డైరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్.